హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఉన్నదాన్ని గుర్తించము, లేనిది ఏదో కావాలని ఆరాటం, సంతృప్తి లేని జీవితం, పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తులు. సమాజంలో అందరూ చెడ్డవాళ్లే కాకుండా మంచివాళ్ళు కూడా కొందరు ఉన్నారు. జీవితపు నాటకాలు ఇంకెన్ని నాలు, నిజం తెలుసుకుంటే అదే జీవితం పూలపాన్పుగా మారుతుంది. కొందరు స్త్రీమూర్తులు భర్తను కాదని పరాయి మగవారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ జీవితాల్లో ఏదో సాధించామని సంబరపడిపోతూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్టు కాదు. కష్టమైన నష్టమైన కట్టుకున్న భర్తతోనే జీవితం అనేది సుఖంగా ఉంటుందనేది వారికి ఎప్పుడు తెలుస్తుందో. క్షణకాలం సుఖాలకు పోయి జీవితకాలపు కాపురాలు నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తతో ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తుందట. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తరాలు మారినా తత్వం మారలే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం కొందరి ఆడవాళ్ల ప్రవర్తన. ఈ విధంగా పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే, ఇలాంటి అలవాట్లు ఈ తరంలో అలవాటు కాలేదు. మన పూర్వీకుల కాలం నుండి కొంతమంది స్త్రీలు పక్కదారిలో ఒక ఆనవాయితీగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వస్తున్నారట. ఈ సంఖ్య అనేది ఒకప్పుడు తక్కువగా ఉన్న కంప్యూటర్ యుగం ఆచరణలోకి రావడం వల్ల ఇది కాస్త ప్రతి 10 మందిలో సగటున 3 నుంచి 4 వరకు పక్కవారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు ఈ మధ్య కొన్ని పత్రికా సర్వేల్లో వెల్లడైందట. అయితే ఒకవేళ భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని కొనసాగించినట్లయితే తను తన భర్తకు తెలియకుండా ఈ 5 విషయాలు ఎక్కువగా దాస్తుందట. ఈ విషయాలన్నీ సైకాలజిస్టులు ఓ సర్వేలో చెప్పడం జరిగిందట. ఆ 5 విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. భర్తతో కన్నా తన మొబైల్తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లు, చాటింగ్లు ఇలాంటి వాటిలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం. ఈ చాటింగ్లు అనేవి పగలు రాత్రి అని తేడా లేకుండా వాటిలోనే మునిగిపోవడం. ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండడం. తన మొబైల్ ఫోన్ లాక్ను తన భర్తకు తెలియకుండా దాచడం. పైన చెప్పిన అంశాలన్నీ ఏ స్త్రీ అయితే తన ప్రవర్తనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తనను కొంతవరకు అనుమానించాల్సిందిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తన ఇలాగే ఉంటుందట. 2. కుంటి సాకులతో పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం. ఇంతకు ముందులాగా భర్తతో ప్రేమగా ఆప్యాయంగా ఉండకుండా కొన్ని కుంటి సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళి తొందరగా రాకుండా అక్కడే ఉండిపోవడం చేస్తుంటారు. ముందులా కాకుండా తన భర్తతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోవడం, తన కళ్ళల్లో చూసే ధైర్యం లేక ఎక్కడో చూసుకుంటూ మాట్లాడడం. అదేవిధంగా ఇంట్లో పనిని పక్కకు పెట్టి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఇల్లంతా చిందరవందరగా ఉంచుకోవడం. అలాగే పిల్లలను అస్సలు పట్టించుకోకుండా వారి బాగోగుల గురించి కేర్ తీసుకోకుండా ఉండడం. కేవలం తన గురించే, తన అందచందాల గురించే ఆలోచించడం. ఎప్పుడు చూసినా అద్దం ముందు నిలబడి మేకప్లు వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. 3. భర్త సంతోషంగా హక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదో చిరాకుగా మొహం పెట్టడం, సూటిపోటి మాటలు అనడం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ మీ నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పక్కదారి పట్టిన స్త్రీలలో ఖచ్చితంగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. 4. కట్టిన చీరను మళ్ళీ కట్టకుండా ఉండడం. ఎప్పుడూ తనకు సంబంధించిన వస్తువులను ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. తన భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవడం, భర్త దగ్గరికి వస్తున్నా కసురుకోవడం, తనకు దూరంగా కూర్చోవడం లాంటివి చేస్తుంటారు. 5. ఎప్పుడూ ఏదో ఒక ఊహాగానంలో విహరిస్తూ ఉన్నట్టుగా తన ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రోజుకు ఎన్నో అబద్ధాలు చెబుతూ తమ తప్పును ఎవరూ చూడడం లేదు అని తమకు తామే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నేను చేసేది తప్పే కాదు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. పైన చెప్పిన లక్షణాలన్నీ తప్పుడు దారిలో నడిచే స్త్రీలో కనిపిస్తాయి. ఆపుట సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని పరాయి వారి కోసం ఆరాటపడితే ఉన్న జీవితం గుగ్గిపాలవుతుంది. కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా అది ఎప్పుడో ఒకప్పుడు ముళ్ళ పొద కావాల్సిందే. సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళు ఉన్నా రేపటి రోజు అదే నీకు పూలబాట అవుతుంది. ప్రస్తుతాన్ని చూసి మురిసిపోకు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితేనే నీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి పాడు పనులు అందరు స్త్రీలు చెయ్యరు, కానీ కొందరు మాత్రమే ఇలాంటి తప్పుడు దారుల్లో నడుస్తుంటారు. మిత్రులారా, ఈ వీడియో జెన్యూన్గా అనిపించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకెంతో మోటివేట్గా ఉంటుంది.
అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.